సపోర్టు లేకుండా కానీ బీజేపీ వాళ్ళు ఏడు సీట్లు గెలిచిండ్రు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నా 22-23 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారని నేను చెప్తున్నాను. మాకు ఏ పార్టీతోటి పొత్తు లేదు, కేవలం బీజేపీ మాత్రమే నిలబడుతుంది, బీజేపీ క్యాండిడేట్ నిలబడుతుంది. కాబట్టి ప్రజలకు కాటుకాడే బీజేపీని మీరు తప్పకుండా గెలిపించాలి. మీద నరేంద్ర మోదీ గారు ఉన్నారు, మనకు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. నేను 11వ వార్డు నుంచి నిలబడుతున్నాను. మీరు అందరూ సహకరించాలి. మీకు అభివృద్ధి కావాలన్నా ఈరోజు బియ్యం పథకం ఉన్న పథకాలన్నీ బీజేపీ ఉంటే తప్పు కొట్టుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్లో ఇప్పుడు నాయకుడు హైడ్రా తెచ్చి ప్రజలని అయోమయం చేశాడు. 6 పథకాలని ఆ పథకం లేకుండా చక్కదిద్దాడు. కాబట్టి వాళ్ళకు ఓట్లు అడిగే అర్హత ఏముందని నేను అడుగుతున్నాను. అదే మనము పోరాడి దెబ్బలు తిని పోలీస్ కేసులు పెట్టుకొని దెబ్బతో పోయి ఇప్పటికీ పోలీస్ స్టేషన్కు తిరుగుతున్న ప్రజలు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి మనకు టీఆర్ఎస్ ఎవరి కొరకు తెచ్చినాం? వాళ్ళ కుటుంబం కొరకు తెచ్చినామా? కవిత కొరకు తెచ్చినామా? కేటీఆర్ కొరకు తెచ్చినామా? ఎవరి కొరకు తెచ్చినాం? కేసీఆర్ కొరకు తెచ్చినా? వాళ్ళ ముగ్గురు కోరులో ప్రజలు నాశపోయిపోయారు, కార్యకర్తలు నాశనం అయిపోయారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఈ పైసలు ఎవరివి? మనం ఎంత నష్టపోతున్నాం? కష్టపడి ట్యాక్సులు కట్టి అన్ని కలిపి ఏం చేస్తుండ్రు వీళ్ళు? కాబట్టి వీళ్ళకు మొహం లేదు, ప్రజల మధ్య మొహం లేదు. ప్రజలు మధ్యలో బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి నిలబడే అర్హత లేదు. ఏం ముఖం వచ్చే ఓట్లు అడుగుతున్నారు? ఎలా ప్రజలు నమ్ముతారు? కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది, జెండా వాడుతుంది. మున్సిపాలిటీలో ఇలాంటి చిల్లర రాజకీయాలు కానీ నేను కొట్లాడడం కానీ, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీళ్ళు కౌన్సిల్ పీరియడ్ అయిపోయినాక ఎన్ని అభివృద్ధి పనులు అవుతున్నాయి. ఈ మున్సిపాలిటీకి వచ్చినటువంటి కోట్ల రూపాయలు వీళ్ళు వర్క్ చేయక మొత్తం వాపస్ పోతున్నాయి. మిగిలిన సొమ్ముతోటి ఈరోజు తాండూరు డెవలప్ అవుతుంది. తాండూరు డెవలప్ కావాలన్నా కానీ ఏం కావాలని ఒక బీజేపీ ఒక్కటి చేయగలుగుతుందని నేను కాన్ఫిడెన్స్ రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు మమ్మల్ని నమ్మి మనకు బీజేపీ టికెట్ ఇవ్వడం నా అదృష్టం. నిలబడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. 11వ వార్డు నుంచి నేను నిలబడుతున్నాను. కమలం మూడుతూ.